శరీరానికి కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి అక్రమమైన మార్గంలో వెళ్ళిపోయాం మనం అంత ఒకప్పుడు ప్రపంచ ధర్మంలో ఉండి. ఈ శరీర ఇష్టాల చొప్పున నేను సిగరెట్లు తాగుతాను, మందు తాగుతాను, అమ్మాయిలు వేసుకుని తిరుగుతాను, వ్యభిచారాలు చేస్తాను అంటే ఆ శరీరం యొక్క ఆశలు నెరవేర్చుకునే ప్రతి వాడి మీదకి ఏమొస్తుందట? దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత తట్టుకుంటాడండి మనిషి? దేవుడు ఉగ్రుడైపోయి మనిషి మీద పడితే మనిషి తట్టుకుంటాడా? దైవోగ్రతకు మనిషి ఏమవుతున్నాడట? పాత్రుడవుతున్నాడు. చివరి కూడా చెప్తున్నాను నేను, జాగ్రత్తగా వినండి. లోకానికి ఆశలని ఎరేస్తుంది, లోకానికి పాపమని ఎరేస్తుంది, లోకానికి సంతోషాలని ఎరేస్తుంది. దేవుడి యొక్క పరిశుద్ధతలో నుండి నిన్ను తప్పిస్తుంది. లోకం గురించి ఒక మంచి మాట చెప్తాను, ఈ మాట అందరూ మనసులో పెట్టుకుని రాత్రి ఇంటికి వెళ్ళిపోండి. లోకం ఎలాంటిదో తెలుసా? లోకం ఎలాంటిది అంటే కాలుతున్న నిప్పు బొగ్గు లాంటిది. బొగ్గు కాలుతున్న బొగ్గును పట్టుకున్నాం అనుకోండి, చేతికి ఏమవుతుంది? గాయం అవుతుంది. పోనీ ఆరిపోయింది కదా అని తర్వాత అట్టుకో బొగ్గుని, చేతికి మసి అవుతుంది. కాలుతున్నప్పుడు పట్టుకుంటే ఏమవుతుంది? గాయం అవుతుంది. ఆరిపోయిన తర్వాత పట్టుకుంటే మసై నిన్ను నల్లగా చేస్తుంది. మొత్తం మీద లోకాన్ని నువ్వు ఎప్పుడు పట్టుకున్నా నీ బ్రతుకు మసి అయిపోద్దని అర్థం అనమాట. ఈ ప్రపంచానికి మీరు ఎలాగ ఉండాలి? దూరంగా. మళ్ళా చెప్తున్నానే, వాళ్ళు బాగున్నారు కదండి, వాళ్ళు చేస్తున్నారు కదండి, వీళ్ళు చేస్తున్నారు కదండి అంటే అది ఏ ధర్మం? అది ప్రపంచ ధర్మం. నువ్వు ఉండాల్సింది పరిశుద్ధుని ధర్మంలో.